హత్యకు గురయ్యారంటున్న ఆ 60 మంది వివరాలు చెప్తే చర్యలు, తప్పుడు సమాచారం అని తేలితే ప్రభుత్వ చర్యలకు సిద్ధం కావాలి, జగన్కు హోంమంత్రి అనిత సవాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను విధించవచ్చు అన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు హైలైట్ అయింది. అట్లాగే వర్ష బీభత్సం అంటూ మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో కుండపోత కురుస్తోంది అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. లేకపోతే 6 నెలలకు ఇంజెక్షన్తో గుండెపోటుకు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని జన్యు స్థాయిలో అడ్డుకునే అద్భుత ఔషధం ఇన్క్లిసిరాన్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీనివాసన్ వెల్లడి. మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ నుంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ 2 ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు పుడిగిపోయి గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది. శరీరానికి ఆన్ చేసి ఈ ఎల్డిఎస్ని తగ్గించడానికి రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ సంప్రదాయ మందులకు భిన్నంగా జన్యు స్థాయిలోని ప్రభావం చూపి ఎల్డిఎల్ తయారీకి అడ్డుకట్ట వేసే ఒక ఇంజెక్షన్ ఇప్పుడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఖరీదు కాస్త అంత ఎక్కువే, దాదాపు ₹1,00,000 విలువైన ఈ ఇంజెక్షన్ని 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే గుండెపోటు రాకుండా సాఫీగా జీవించవచ్చని అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ వివరించారు. గుండెపోటు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకునే కంటే చెడ్డ కొలెస్ట్రాల్ బాధితులు ముందు జాగ్రత్త చర్యగా ఇంజెక్షన్ తీసుకుంటే ఇబ్బందులు లేకుండా జీవించవచ్చునని ఆయన తెలిపారు. గతంలో దమనలు పూర్తిగా బ్లాక్ అయినప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసేవారని, కానీ ఇప్పుడు బ్లాక్ అయిన దమనలు క్లియర్ చేయడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని, అలాంటి ఒక ప్రత్యేక పద్ధతి ఇంజెక్షన్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఫ్లైఓవర్